హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ షవర్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. చికెన్ కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో మసాలా అంతా వేసి కలిపి పెట్టుకున్నాము. 15 నిమిషాలు నానబెట్టుకున్నాము. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం అండి మనకు తగ్గినంత కారము, పసుపు, గరం మసాలా, తగినంత సాల్ట్, పెరుగు ఇవన్నీ వేసి కలిపి పెట్టుకుందాం. మనము కొద్దిగా ఆయిల్ కలిపి ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందామండి. చికెన్ ఈ విధంగా అంతా కలిసేలా కలుపుకున్నాము. కారం ఉప్పు బాగా దీనికి నానబెట్టేస్తే అంత ముక్కలకి అంతటికి పడుతుంది కాబట్టి నానబెట్టేస్తున్నాము. ఒక 15 నిమిషాలు అట్లా. ఈ నానే లోపల చపాతీకి పిండి కలుపుకుందామండి. అది కూడా చూపిస్తాను. షవర్మాకు చపాతీకి కావాలి కదండి, పిండి కలుపుకుందాము. కొద్దిగా సాల్ట్, ఇందులో వేడి నీళ్ళు కాంచుకొని ఈస్ట్ అండి, డ్రై ఈస్ట్ వేసి పెట్టినాను. దీనిలోనే షుగర్ వేసినాను. ఇది ఇలా కొద్దిగా ఇలా పొంగుతుంది చూడండి. ఇది వేసి ఇప్పుడు పిండి కలుపుకుందాము. పాలు కొన్ని వేసుకుందాము. ఫస్ట్ పాలు వేస్తాను. ఇందులోనే షుగర్ కూడా ఉంది కదా, చపాతీ పొంగడానికి బాగా షుగర్ వేస్తే పొంగుతుందండి చపాతీ. వేసుకుందామండి. కలిపి పెట్టేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నామండి. చికెన్ ఫ్రై చేసుకున్నాము. షవర్మాకి వేసుకున్నామండి. ఇప్పుడు బటర్ అంతా కరిగింది కదండి. ఇప్పుడు చికెన్ వేసేసుకున్నాము. కలిపి పెట్టుకున్న చికెన్ వాటర్ ఏమాత్రం వేయకుండా ఇందులోనే మనం మగ్గనిచ్చుకోవాలండి. చికెన్ వేసుకోవాలి. అయిపోయిందండి, బాగా ఫ్రై అయింది, డ్రైగా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ముక్కలంతా ఈ విధంగా సన్నగా కొట్టేసుకుందాము. చిన్న కైమా ముక్కల్లా కొడదామండి షవర్మాకి. అంతా ఇందులో పిల్ట మీద వేసుకుందామండి, చెక్క మీద, కూరగాయల బొడ్డు మీద వేసుకొని ఈ విధంగా మెత్తగా కొట్టుకోవాలండి. ముక్కలంతా సన్నగా ఈ విధంగా చేసేసుకోవాలా. పర్ఫెక్ట్ పిండి చూడండి బాగా పొంగింది. ఈస్ట్ వేసి కలిపినందుకు ఈ విధంగా పొంగాలండి షవర్మాకి. పూరి అంత సైజు కొంచెం పెద్దగా అండి, కొంచెం మందంగా తిక్కుకుందాము. చపాతి కొంచెం మందం ఉంటేనే బాగుంటుంది. ఈ విధంగా మందంగా చూడండి, ఇది బాగా పొంగుతుంది. పొంగాల కొద్ది కాని అండి. ఇటు పక్క సైడ్కి తిప్పుతూనే ఉండాలా, అటు ఇటు కాల్చుకోవాలి కాబట్టి. మైనస్ వేసుకుందామండి. మైనస్ టమాటో సాస్ రెండు కలిపి ఈ విధంగా బాగా పూసుకోవాలండి చపాతీకి. కట్ చేసుకున్న ఆనియన్స్ ఈ విధంగా పెట్టుకున్నామండి. అలాగే చికెన్ పీసెస్ కూడా ఈ విధంగా పెట్టుకున్నామండి. ఆనియన్స్ మీద రోల్ చేసుకోవడానికి బాగుంటుంది. సైడ్ ఒక మధ్యలో ఇట్లా పెట్టుకుంటే
టమోటా సాస్ కానీ మైనస్ కానీ చిల్లీ సాస్ కానీ ఇలా వేసుకోవాలండి.